ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 86వ కీర్తన 9వ వచనాన్ని ఈరోజు వాక్య భాగంగా మనందరం చదువుకుందాం. దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు సాటి అయిన వారు లేరు గనుక నీకు స్తోత్రాలు. ప్రేమ చూపించట్లో నీ వంటి వారు లేరు అయ్యా. మా పట్ల ప్రణాళికలు కలిగి ఉండడంలో నీ వంటి వారు లేరయ్యా. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాం. ఈరోజు మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు క్రియ చేసే దేవుడు కనుక నీకు వందనాలు. నువ్వు మౌనంగా నిలబడే దేవుడు కాదు నాయన. నిన్ను విశ్వసించిన వారు, నీ మీద ఆధారపడిన వారి జీవితాల్లో నువ్వు క్రియ జరిగించేవాడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు విశ్వాస నేత్రాలతో నీ వైపు చూస్తున్నారో ప్రభువా, తమ జీవితాల్లో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారో మేలుతో వారిని నింపి తృప్తిపరిచి గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.